హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ బక్రీద్ పండగకి బిర్యానీ చేశానండి. దమ్ బిర్యానీ చేశానన్నమాట. ఈ బిర్యానీ చూడండి ఎక్కువగా చేశాను, ఎందుకో తెలుసా? ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బిర్యానీ అంటే పిల్లలకి చాలా ఇష్టమని నేను ఈ దమ్ బిర్యానీని ఎక్కువగా చేస్తానండి. పండగ కోసము మార్నింగ్ నమాజ్కి వెళ్ళాక నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేశాను. రెడీ అయిపోయింది బిర్యానీ. ఇందులోకి గోంగూర పాయసం కూడా చేశానండి. ఆ తర్వాత బిర్యానీ రెడీ అయ్యాక చూడండి ఈ విధంగా పార్సల్ చేస్తున్నాము. పొట్లాలు కట్టి బిర్యానీ మొత్తము ఈ విధంగా పొట్లాలు తయారు చేస్తున్నామండి. మా హస్బెండ్ కొన్ని తయారు చేశారు. ఆ తర్వాత నేను కొన్ని ప్యాకెట్లు ప్రిపేర్ చేశాను. ఈ విధంగా బిర్యానీ పొట్లాలు ఇంటి దగ్గర వచ్చే వాళ్ళకందరికీ పంచుదామనేసి ఈ విధంగా రెడీ చేశామండి. ఉన్న దాంట్లోనే ఇలా వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి ఇస్తే ఆ సంతోషమే వేరే కదండి. అందుకనేసి ఇది ప్రిపేర్ చేశాను. ఇందులోకి గోంగూర కూడా వండానండి. చూడండి ఈ విధంగా ప్యాకెట్లను రెడీ చేశాను అన్నమాట. ఇంటి దగ్గర వచ్చే వాళ్ళకి ఒక్కొక్కరికి తలా ఒక పొట్లం ఇచ్చాను. ఈ విధంగా అన్ని ప్యాకెట్లను రెడీ చేశామండి. ఇలా అయితే ఈజీగా ఉంటుందనేసి ఈ విధంగా చేశాను. నమాజ్కి వెళ్ళి వచ్చే లోపల ఇదంతా నేను రెడీ చేసేసాను. ఆ తర్వాత ఈ పొట్లాలను ఈ విధంగా కవర్లో పెట్టి వాటర్ ప్యాకెట్ పెట్టి ఆ తర్వాత పాయసం చేశాను కదండి, ఆ పాయసం కూడా ఈ విధంగా పెట్టి ఇట్లా ఒక పొట్లం రెడీ చేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వడానికి కోసము ఈ విధంగా చేశానండి. మీరు కూడా మీకున్న దాంట్లో కొంత ఈ విధంగా వచ్చిన వాళ్ళకి ఇలా చేసి పంచిపెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, బక్రీద్ పండగ స్పెషల్ చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్